ఓం నమ శివాయ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు చూస్తున్నారు శ్రీ టీవీ. కంచి కామాక్షమ్మ తల్లి, మధుర మీనాక్షమ్మ తల్లి, కాశీ విశాలాక్షి తల్లి అని అమ్మవారిని మనం ఎన్నో రూపాలలో కొలుస్తూ ఉంటాము. రూపాలు వేరైనా అమ్మ మాత్రం ఒక్కరే. అమ్మవారు అష్టాదశ శక్తిపీఠాలుగాను స్వయంభూగా ఎన్నో క్షేత్రాలలో కొలువై ఉన్నారు. అమ్మదయ అపారం. అమ్మదయ ఉంటే అన్నీ ఉన్నట్లే. అటువంటి అపురూపమైన శక్తి స్వరూపమైన క్షేత్రమే జొన్నవాడ కామాక్షమ్మ వారి దేవాలయం. అసలు ఈ ఆలయం ఎక్కడుంది, అమ్మవారు ఈ ఆలయంలో ఎలా వెలిశారో, ఈ ఆలయ క్షేత్ర విశేషాలేమిటో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ ఆలయం పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలంలో జొన్నవాడ గ్రామంలో పెన్నా నదీ తీరంలో కామాక్షి సమేత మల్లికార్జున స్వామివారు కొలువుతీరి ఉన్నారు. ఈ ఆలయ చరిత్ర ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. కశ్యప ముని లోక కళ్యాణం కోసం పౌండరేక యాగం నిర్వహించాలని భావిస్తాడు. తగిన ప్రదేశం కోసం వెతుకుతూ ఈ పినాకిని నది తీరాన్ని చేరుకుంటాడు. అదే ఇప్పుడు మనం పిలుచుకునే పెన్నా నది. యాగానికి ఈ ప్రాంతం అనుకూలమైనదని భావించి తూర్పు నైరుతి వాయువ్యాల్లో యాగకుండాలను స్థాపించి యాగాన్ని పూర్తి చేస్తాడు. నైరుతి దిశలో ఏర్పాటు చేసిన యాగకొండం నుంచి శ్రీ లక్ష్మీ సమేతుడైన నరసింహస్వామివారు ఆవిర్భవించి వేదగిరిలో కొలువై ఉంటాడు. ఈ వేదగిరి ఈ ప్రాంతానికి దగ్గరలోనే ఉంటుంది. ఇక వాయువ్యాన ఉన్న యాగకొండం నుంచి పరమశివుడు లింగాకారంలో ఆవిర్భవించి ఇక్కడ కొలువై ఉంటాడు. పూర్వం ఈ ప్రాంతాన్ని రజతగిరి అని పిలిచేవారు. కాలక్రమేణా జొన్నవాడగా, అదే ఇప్పటి జొన్నవాడగా ప్రసిద్ధి చెందింది. అయితే అమ్మవారు ఈ విషయం తెలుసుకుని పరమేశ్వరుడు ఎక్కడ కొలువై ఉంటే అక్కడే తనకు కైలాసం అని అమ్మవారు స్వయంగా కైలాసం నుంచి వచ్చి ఇక్కడ వెలిశారు. కాలక్రమంలో పెన్నా నది వరదల తాకిటికి రూపుమారి ఈ ఆలయ నదీ తీరంలో ఉన్న పెనుబల్లి గ్రామస్తులకు అమ్మవారు మరలా లభ్యమవుతారు. దీనితో అమ్మవారిని తిరిగి స్వామివారి చెంత ప్రతిష్ఠిస్తారు. అప్పట్లో అమ్మవారు ఉగ్రరూపంతో ఉండేదట. ఉగ్రరూపంతో ఉన్న అమ్మవారు రాత్రి సమయాల్లో విహరించేదట. పరమగురువు అయినటువంటి ఆదిశంకరాచార్యుల వారు దేశ పర్యటనలో భాగంగా ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఈ విషయం తెలుసుకున్న ఆదిశంకరాచార్యుల వారు ఈ ఆలయంలో అమ్మవారిని దర్శించి రాత్రి బస చేశారట. అలా అర్ధరాత్రి బయటకు వెళుతున్న అమ్మవారిని ఆపి అనేక విధములుగా ప్రార్థించి అమ్మవారిని శాంతింపజేస్తాడు. అటుపై తన శక్తినంతటినీ ధారబోసి ఒక శ్రీచక్రాన్ని అమ్మవారి పాదాల చెంత ప్రతిష్ఠింపజేస్తాడు. అటుపై భక్తుల కోరిక తీర్చే కల్పవల్లిగా మారాలని అమ్మవారిని కోరతాడు. అప్పటి నుంచి అమ్మవారు కామాక్షిగా భక్తులతో నీరాజనాలు అందుకుంటూ ఉంది. కుష్టివ్యాధి సోకిన అశ్వత్థామ ఇక్కడి పెన్నా నదిలో స్నానం చేసి అమ్మవారిని సేవించడంతో రోగం నుంచి విముక్తి పొందాడని చెబుతారు. అలా తనని కోరి వచ్చిన భక్తులకు కోరికలు తీర్చే కొంగు బంగారమై కామాక్షి అమ్మవారు కొలువు తీరు ఉన్నారు. మరొక విశేషం ఏమిటంటే, కామాక్షి అమ్మవారికి జరిపే బ్రహ్మోత్సవాల సందర్భంగా ధ్వజారోహణ నిర్వహిస్తారు. ఆ సమయంలో బియ్యం పెసరపప్పుతో చేసిన ప్రసాదాన్ని ఇక్కడ ఉన్న అమ్మవారికి అర్పించి దానిని ప్రసాదంగా భక్తులకు పంచుతారు. దీనినే కోడిముద్ద అంటారు. సంతానం లేని వారు ఈ ప్రసాదాన్ని స్వీకరించి ఇక్కడ నిద్రిస్తే వెంటనే వారికి పిల్లలు పుడతారు. వేల ఏళ్లుగా ఈ ఆనవాయితీ కొనసాగుతోంది. ఈ ప్రసాదం కోసం ఎందరో భక్తులు బారులు తీరుతారు. ఏ ఆలయంలోని జరగని నవావరణ పూజ ఇక్కడ జరుగుతుంది. ఈ పూజకి ఎంతో శక్తి ఉందని భక్తుల నమ్మకం. అందుకే ఈ పూజ జరిపించుకోవడానికి ఒక్క తెలుగు రాష్ట్రాల నుంచి కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి, దేశాల నుంచి కూడా భక్తులు వస్తుంటారు. ఇక్కడ పరమశివుడికి జరిగే సహస్రనామం కూడా వేరే ఏ దేవాలయంలోనూ జరపరు. సాక్షాత్తు వేదవ్యాసుడు ఈ దేవాలయంలో అర్చకులకు దర్శనమిచ్చి వేదాల్లోని సారమంతా క్రోడీకరించి ఈ సహస్రనామాలను ఉపదేశించారని ప్రతీతి. ఈ సహస్రనామ పూజ వలన 4 వేదములు పారాయణం చేసిన ఫలితం ఉంటుంది. అలా అమ్మవారు మల్లికార్జున సమేత కామాక్షి అమ్మవారిగా కొలువుతీరి ఒక మహాశక్తి క్షేత్రంగా వెలుగొందుతూ ఉంది. ఇటువంటి జొన్నాడ కామాక్షి అమ్మవారిని తప్పక దర్శించి తరిద్దాం. ఈ ఆలయానికి చేరుకోవటానికి ముందుగా మీరు నెల్లూరు నగరానికి చేరుకోవాలి. నెల్లూరు నుంచి జొన్నవాడకి 14 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. గునుపూడి బస్టాండ్కు చేరుకోండి. అక్కడ నుంచి జొన్నవాడకు ఆటోలు, బస్సులు నిత్యం అందుబాటులో ఉంటాయి. ప్రతిరోజు మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం కూడా ఉంటుంది.